నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆర్థిక నేరగాళ్లకు భారత్ అంటే అంతా అలుసా? ఇప్పుడు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. 13,500 కోట్ల రూపాయల కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు ఉడాయించిన ఘరానా మోసగాళ్లను తిరిగి తీసుకువచ్చేదెప్పుడు? చిక్కినట్లే చిక్కి చిత్రమైన ఎత్తుగడలతో అప్పగింత నుంచి తప్పించుకుంటున్న మెహుల్ చోక్సీ దేశానికి తిరిగి వస్తాడా? అసలు తనొక్కడే కాదు, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి 50 మందికి పైగా బడా ఆర్థిక నేరగాళ్లు భారత దర్యాప్తు సంస్థలతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఫలితంగా సంవత్సరాలు గడుస్తున్నా వారిని తిరిగి తెచ్చే దారి, వాళ్ళు కొట్టేసిన సొమ్మును తిరిగి కక్కించే మార్గం కనిపించడం లేదు. అసలు ఎందుకు ఈ దుస్థితి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు వివి లక్ష్మీనారాయణ, సిబిఐ పూర్వప్ జేడి, బిఎస్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా బ్యాంకు ఉద్యోగుల సంఘం. ముందుగా లక్ష్మీనారాయణ గారు, దేశంలో వ్యవస్థలను మోసగించి ఉడాయించిన వారికి ఇతర దేశాలు ఎందుకు స్వర్గధామంలా కనిపిస్తున్నాయి? నమస్కారం అండి. రాంబాబు గారికి కూడా నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా మీరు చూస్తే మన దేశంలో అనేక ఘరానా మోసాలు చేసి ఇతర దేశాల్లో వెళ్ళి తలదాచుకుంటున్నారు చాలా మంది. వీళ్ళు లిస్టు చూస్తే మీకు చాలా పెద్ద లిస్టే మీకు అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మల్యా, తర్వాత మీరు ఈ నేహల్ మోడీ, పూర్వీ మోడీ, తర్వాత అనేక మంది ఈ విధంగా ఉన్నారు. బన్సాలి ఫ్యామిలీ వాళ్ళు, వీళ్ళంతా ఆదిత్య నానవటి అని, వీరందరూ కూడా ఆ దేశాలకు వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు ప్రస్తావించినట్టు మెహుల్ చోక్సీ చూసుకుంటే ఆయన 7 జనవరి 2018లో దేశం వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన 15 జనవరిన యాంటిగ్వా అండ్ బార్బడా, ఈ దేశం అంటే మన వెస్ట్ ఇండీస్ దీంట్లో ఉంటుంది, కరేబియన్ దీంట్లో, అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. సాధారణంగా ఏమవుతుందంటే భారతదేశంలో మీరు ఆర్టికల్ 9 ఒకసారి చదివితే భారత రాజ్యాంగంలో ఎవరైనా భారతీయ పౌరుడు తను స్వయంగా ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే, సిటిజన్షిప్ తీసుకుంటే, అతను భారతీయ పౌరుడిగా సీజ్ అవుతాడు, అతను భారతీయ పౌరుడిగా ఉండడు అని చెప్పేసి మన ఆర్టికల్ 9లో రాసింది. అంటే ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ శిక్షలు వీటిని తప్పించుకోవాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మారిషస్ తీసుకుంటే అక్కడ కొంత అమౌంట్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మారిషస్ సిటిజన్షిప్ మీకు వస్తుంది. అంటే ఏమవుతుందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లను అక్కడ నుంచి మళ్ళా తిరిగి తీసుకురావడానికి చాలా పెద్ద ప్రొసీజర్. అంటే మనకు అక్కడ వాళ్ళతో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉండాలి. ఆ తర్వాత అక్కడ ఏదైనా మనం ఎంలాట్ అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ ఒకటి ఉండాలి. తర్వాత అక్కడ కోర్టులు ఒప్పుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాతనే ఆ మనిషిని మనం ఇక్కడ వరకు తీసుకురాగలం. యాక్చువల్గా మీరు 2002 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఐ థింక్ అరౌండ్ 72 దాకా మందిని మనం ఎక్స్ట్రాడిషన్ లో తెచ్చుకోగలిగాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 315 దాకా పెండింగ్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఈ విధంగా బోల్తా కొట్టి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ సుఖంగా ఉండొచ్చు, వాళ్ళు ఈ చట్టాలకు రావడానికి చాలా ఈ దేశం కష్టపడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడే మీరు చూసుకుంటే మెహుల్ చోక్సీ మొన్నే డొమినికా అనే దేశానికి వెళ్ళాడు, అక్కడ పట్టుబడ్డాడు. అక్కడ పట్టుబడిన తర్వాత అక్కడి నుంచి మన దేశానికి తీసుకురావడానికి మన ఇక్కడ నుంచి అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ మెహుల్ చోక్సీ యొక్క లాయర్ వాదించడం ఏంటంటే ఇతను భారతీయ పౌరుడే కాదు, అందువల్ల ఇతన్ని అక్కడ పంపించే ప్రశ్నే ఉండదు, మీరు ఇతను ఎవరో ఇతన్ని ఇక్కడికి పట్టుకొచ్చారు, ఇతన్ని యాక్చువల్ గా ఎక్స్ట్రాడైట్ చేయాలంటే అతను మళ్ళా యాంటిగ్వా బార్బడాకు వెళ్ళాలి, కానీ మీ దేశానికి అధికారం లేదు అని చెప్పేసి అక్కడ వాదనలు జరిగాయి. అందువల్ల ఇవన్నీ చూసుకుంటే వీటన్నిటి ప్రొటెక్షన్ తీసుకోవడానికి చాలా మంది అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. ఆ విధంగా అవి వాళ్లకు స్వర్గధామాలుగా అనిపిస్తున్నాయి. కానీ మన అధికారులు మన చట్టాల ద్వారా వాళ్ళని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చాలా జరుగుతున్నాయి. కానీ ఆ ప్రొసీజర్ కొంచెం లాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు నీరవ్ మోడీ చూసినా ఇనీషియల్ గా అక్కడ ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసింది, కానీ అక్కడి నుంచి హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టులు ఉంటాయి. అక్కడ క్లియర్ చేసిన తర్వాతనే నీరవ్ మోడీని మనం తీసుకురాగలము అన్నది. సో ఇన్ ది ప్రాసెస్ తర్వాత అదే విధంగా విజయ్ మల్యా కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అందువల్ల ఇటువంటి చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా తప్పించుకొని వెళ్ళిపోతే మనం అక్కడ ఆనందంగా ఉండొచ్చు అన్న ఒక దీంట్లో వాళ్ళు ఉన్నారు అన్నది ప్రధానంగా ఇది మనం చూడాల్సిన విషయం అండి. ఓకే సార్. ఓకే రాంబాబు గారు, మీరు గతంలో కూడా అనేక వాస్తవాలు బయట పెట్టారండి. దేశం నుంచి 58 వరకు బడా ఆర్థిక నేరస్తులు తప్పించుకుపోయారని అంచనా. ఆ మొత్తం విలువ ఎంత ఉంటుందంటారు?
ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్యని మనం ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్లతో కంపేర్ కనెక్ట్ చేస్తే ఒక 5% కూడా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య ఉండదు. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి 70 మంది కానీ 80 మంది కానీ, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పి ఇంకా 300 మంది రావాల్సి ఉందని వీళ్ళందరూ లెక్క చేసినా కూడా యాజ్ ఆన్ టుడే బ్యాంక్స్ లో ఉండేటువంటి టోటల్ ఎన్పిఎస్ కనుక రాని బాకీల విలువ కనుక చూస్తే అది ఈ కరోనా రాకముందు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకి చేరింది. రఘురామ్ రాజన్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు వారు అంచనా వేసినటువంటిది 14 లక్షల కోట్ల రూపాయలు. ఆ తర్వాత కాలక్రమేణా పార్లమెంట్ లో వీరు డిక్లేర్ చేసినటువంటి సంఖ్య 7 లక్షల కోట్ల రూపాయలకి కరోనా రాకముందు ఉంది అనేటటువంటి పార్లమెంట్ సాక్షిగా ఫైనాన్స్ మినిస్ట్రీ డిక్లేర్ చేసింది. అంటే దేశంలో బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వాళ్ళ యొక్క టోటల్ విలువ వచ్చి 7 లక్షల కోట్ల రూపాయలని పార్లమెంట్ లో డిక్లేర్ చేసిన ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో అది మళ్ళీ తిరిగి 14-15 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా వెళ్లే ఉంటుంది. ఈ మార్చి బ్యాలెన్స్ షీట్స్ ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు డిక్లేర్ చేసినాయి కాబట్టి ఇంకో నెలలో మనకి వీటి వివరాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో మనకి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య కనుక మనం చూస్తే వాటి విలువ దాదాపుగా 1,00,00,000-1,50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 1,00,000 కోట్ల రూపాయల వరకు తప్పనిసరిగా అంచనా వేయొచ్చు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఇప్పుడు మనం ఏదైతే ఒక చోక్సీ గురించి మాట్లాడినా లేదా నీరవ్ మోడీ గురించి మాట్లాడినా వీళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ అనేటటువంటి ఒక అంశాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి 4 సంవత్సరాల కాలంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఆ ఫ్రాడ్స్ చేస్తూనే 5వ సంవత్సరంలో పట్టుబడ్డారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే వీళ్ళు పట్టుబడింది కాదు, పట్టుబడిన తర్వాత దాదాపుగా 1 నెల 15 రోజుల తర్వాతనే బయట దేశాలకు పారిపోయినారు. అదే రకంగా విజయ్ మల్యా కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఆ వ్యాపారాల్లో అన్ని కూడా మోసాలు చేసి 2-3 నెలల తర్వాత దాదాపు 10-12 సూట్ కేసులు తీసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేటప్పుడు ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు. ఈయన వెళ్ళిపోవడానికంటే ముందు జేడి లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, వారు సిబిఐలో కూడా పనిచేశారు సీనియర్ ఆఫీసర్ గా. సిబిఐ ఒక లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసింది. విజయ్ మల్యా అనేటటువంటి వ్యక్తి కనుక ఏ విమానాశ్రయం దగ్గరకు వచ్చి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా వారి యొక్క పాస్పోర్ట్ ను సీజ్ చేయమని స్వయానా సిబిఐ లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత 1 వారం రోజుల లోపల దాన్ని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అంటే నేను అనేది ఏమిటంటే ఈ ఆర్థిక నేరగాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క పూర్వాపరాలు ఏ రకంగా ఉన్నాయి, వారి స్తోమత ఏ రకంగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. ఇది ఖచ్చితంగా తెలిసిన విషయమే. వెళ్ళిపోయిన తర్వాత మన చట్టాలు సరిగ్గా ఉన్నాయా లేదా, అక్కడున్న చట్టాలు పర్మిట్ చేస్తాయా, ఇవన్నీ కూడా పోస్ట్ ఆపరేషన్ మనం మాట్లాడుకుంటున్నాం. బట్ వెళ్లే ముందు వాళ్ళని వెళ్లకుండా చేయగలిగినటువంటి ఆ రకమైనటువంటి చట్టాలు మన దగ్గర ఉన్నా. పార్లమెంట్ లో వెళ్ళిపోయిన తర్వాత విజయ్ మల్యా గురించి ఏమన్నారు, మరి పార్లమెంట్ లో వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసేటటువంటి అధికారం మనకి లేదన్నారు. అది ఎంత అన్యాయం. ఒక వ్యక్తి దాదాపుగా 10-12 వేల కోట్ల రూపాయలు 10 బ్యాంకులకు మోసం చేసి బయట దేశాలకు వెళ్ళిపోతుంటే భారత ప్రభుత్వం వారి పాస్పోర్ట్ సీజ్ చేయడానికి మా దగ్గర అధికారం లేదంటున్నారు. అది అసలు హాస్యాస్పదంగా ఉండేటటువంటి విషయాలు. అంచేది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఒక రకమైన ఇవన్నీ ప్రజల డబ్బు. ఇవన్నీ కూడా దాదాపుగా 70 లక్షల కోట్ల రూపాయలు సామాన్యమైనటువంటి ప్రజలు బ్యాంకుల్లో దాచుకుంటే వాళ్ళ రుణాల రూపంలో మళ్ళిస్తే 80% రుణాలన్నీ కూడా రికవర్ అవుతున్నాయి. కానీ ఆ 20% మంది రుణాలు మాత్రం కొంతమంది పెద్ద వ్యక్తులు, వీళ్ళందరూ ఆర్థికంగా చాలా స్థితిగతులు ఉన్నటువంటి శ్రీమంతులు. వీళ్ళు మామూలు వాళ్ళు ఎవరు పారిపోలేదు, మామూలు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆర్థికంగా స్థితిమంతులు, అదే రకంగా రాజకీయంగా బలమైనటువంటి వాళ్ళు. అనేక మంది రాజకీయ అండదండలతో నేను ఇక్కడ ఒక మాట క్లియర్ గా చెప్తాను, చెప్పి తీరాలేదు. నీరవ్ మోడీ అనేటటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. అతను వజ్రాల వ్యాపారి కావచ్చు అతను. కానీ స్విట్జర్లాండ్ లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో స్వయానా ప్రధానమంత్రి గారు దానిలో పార్టిసిపేట్ చేస్తే ప్రధానమంత్రి గారితో కలిసి వెళ్ళినటువంటి 30 మంది టీంలో వీరొకరు. మరి ఫోటో ఉంది వెనకాల. అంటే నార్మల్ గా మేము మళ్ళాంటి వ్యక్తులు ఎవరు కూడా ప్రధానమంత్రి కంపెనీ కాలేము. అంటే అటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులే ఈ రకమైనటువంటి నేరాలకు పాల్పడి ఇక్కడ ఏ వ్యాపారం చేసి మోసాలకు పాల్పడినారో అదే వ్యాపారం బయట దేశాలకు వెళ్ళి చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సీరియస్ గా డిస్కస్ చేసి ప్రజల డబ్బుని దోచుకుని బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని వెనక్కి తీసుకురావడానికి ఉన్నటువంటి మార్గాల్ని క్లియర్ గా అన్వేషించాలి. చట్టాలు లేకపోవచ్చు, కానీ ఈ ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ లో ఒక దేశం నుంచి దేశానికి అనేక రకాలుగా వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి టైంలో కేవలం నేరస్తుల అప్పగింతగా మాత్రమే ఎందుకు వస్తున్నాయి అడ్డంకులు? ఇవాళ ఒక దేశం ఇంకో దేశంలో వ్యాపారం చేసుకోదలుచుకుంటే WTO ప్రకారం ఏ రకమైన అడ్డంకులు లేవు.
క్వాలిటేటివ్ ప్రోడక్ట్ ని అమ్ముకోవడానికి అన్ని రకాలైన హక్కులు ఉన్నాయి. కానీ నేరస్తుల్ని పరస్పరం మార్చుకోవడానికి మాత్రం భారతదేశంలోనే నేరస్తులే బయటకు వెళ్ళిపోయినారు. బయట దేశాల నుంచి ఎవరు ఇక్కడ భారతదేశానికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు లేరు. అందుకని ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని పట్టుకోవడానికి పార్లమెంట్ లో ఖచ్చితంగా ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి, వీటిని పదును పెట్టాల్సిన అవసరం లేదు. బట్ వెళ్లే ముందే ఎందుకు జాగ్రత్త పడలేని అనేటటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓకే సార్, ఓకే. లక్ష్మీనారాయణ గారు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే చోక్సీ మాత్రమే కాదండి, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, నితిన్, చేతన్ సందేశ్రా, లలిత్ మోదీ, ఇలా ఎందరో ఉన్నారు. ఏళ్ళు గడుస్తున్నా కానీ వీళ్ళని ఎందుకు తిరిగి భారత్కు రప్పించలేకపోతున్నాం? అసలు సమస్య ఎక్కడుందండి? వీళ్ళను వెనక్కి తెప్పించాలంటే ఏమవుతుందంటే, వీళ్ళు వెళ్ళి ఇతర దేశాల్లో ఉండడం వల్ల మనకున్న మార్గం ఏంటంటే, ఈ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళను తీసుకురావాలి. ఇప్పటి వరకు భారతదేశం 47 దేశాల్లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ చేసుకుంది. తర్వాత వచ్చేసి 11 దేశాలతో ఎక్స్ట్రాడిషన్ అరేంజ్మెంట్స్ కు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే సాధారణంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ నడుస్తుంటుంది అనమాట. అనేక దేశాలతో ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ తీసుకోవడం అని. ఆ ప్రయత్నాల్లో ఇప్పటి వరకు 47 దేశాలతో చేసాం, ఇంకో 11 దేశాలతో అగ్రిమెంట్స్ మనం చేసుకున్నాం. యాక్చువల్ గా మీరు ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 1962 చూస్తే అందులో ఎలా ఉంటుందంటే, రిక్వెస్టింగ్ కంట్రీ అండ్ రిక్వెస్టెడ్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, నీరవ్ మోడీని ఇక్కడికి తీసుకురావాలి అంటే భారతదేశం రిక్వెస్ట్ చేస్తోంది, సో ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ కంట్రీ. ఎవరిని చేస్తోంది? అది యునైటెడ్ కింగ్డమ్ ను చేస్తుంది, అంటే అది రిక్వెస్టెడ్ కంట్రీ. అప్పుడు ఏమవుతుందంటే, మొదట ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి ఒక అరెస్ట్ వారెంట్ మెజిస్ట్రేట్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత ఆ అరెస్ట్ వారెంట్ ని మనం రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఆ దేశాలకు పంపుతాం. ఇంటర్పోల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అంటే అనేక 192 దేశాల్లో కోఆర్డినేషన్ తీసుకురావడానికి పోలీస్ యాక్షన్స్ లో ఇంటర్పోల్ అన్నది ఒక వ్యవస్థ. అది ప్రతి దేశంలో కూడా ఒక ఏజెన్సీని వాళ్ళ బ్యూరో మెంబర్ గా నామినేట్ చేస్తుంటారు. భారతదేశంలో సిబిఐ అన్నది నేషనల్ క్రైమ్ బ్యూరో, అంటే ఇంటర్పోల్ యొక్క రిప్రజెంటేటివ్. అందువల్ల ఇటువంటి వారెంట్ ఇష్యూ కాగానే సిబిఐ కానీ ఏదైనా ఏజెన్సీ కానీ సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు నోటిఫై చేస్తాం. వాళ్ళు ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. అంటే అన్ని దేశాలకు వాళ్ళు ఒక వార్నింగ్ లాగా ఇస్తారన్నమాట, ఒక సిగ్నల్ లాగా ఇస్తారు. అంటే ఈ వ్యక్తి మీద ఈ విధమైన వారెంట్ ఇష్యూ అయింది కాబట్టి ఎవరైనా అతన్ని అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా ఇంటర్పోల్ ద్వారా భారతదేశానికి తెలియజేయబడుతుంది అనమాట. వన్స్ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాడిషన్ ప్రపోజల్ అన్నది మనం పంపిస్తాం ఆ దేశానికి. ఇంకోటి ముఖ్యంగా ఇందులో చూడాల్సింది ఏంటంటే, మన దేశంలో ఆ వ్యక్తి చేసిన నేరం ఏదైతే ఉందో అది అక్కడి చట్టాల్లోనూ నేరంగా గుర్తించబడాలి, మన దగ్గర నేరంగా గుర్తించబడాలి. దీన్ని డ్యూయల్ క్రిమినాలిటీ అంటారు యాజ్ పర్ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద డాక్యుమెంటేషన్ తయారు చేయాలి మనం. ఎందుకు మనల్ని ఇతన్ని ఇక్కడికి రావాలనుకుంటున్నాము, ఎందుకు, ఏ కేసుల్లో ఉన్నాడు, ఈ కేసులన్నింటినీ కూడా మనం పెద్ద డాక్యుమెంట్ తయారు చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత అక్కడి వాళ్ళు అనేక విధాలు మమ్మల్ని చేస్తే అక్కడ టార్చర్ చేస్తారు, అక్కడ జైళ్లు సరిగా లేవు. విజయ్ మల్లాయ చూస్తే మీరు అనేక ఇది ఆయన పెట్టాడు, అక్కడికి వెళ్తే నా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి నన్ను ఇవ్వకండి. ఈ విధమైన అనేక ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని డిలే చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డిలేను ఇది చేయడానికి ఒక కొత్త చట్టాన్ని ఒకటి మనం తీసుకొచ్చాం. ఆ చట్టం పేరు ఏంటంటే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. అంటే కోర్టులు ఏం చేస్తాయంటే వీళ్లను ఫ్యూజిటివ్ క్రిమినల్స్ గా డిక్లేర్ చేస్తాయి. అంటే వీళ్ళు ఈ దేశం నుంచి పారిపోయి ఇతర దేశాల్లో తలదాచుకున్న వాళ్ళు అని చెప్పి కోర్టు డిక్లేర్ చేస్తుంది. కోర్టు డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిని ఆక్షన్ చేస్తాం. కాబట్టి మొన్నే మీరు చూసుకుంటే విజయ్ మల్లాయకు చెందిన 5,600 కోట్లు అతని ప్రాపర్టీస్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో వాటిని ఆక్షన్ చేయడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బ్యాంక్స్ కన్సార్షియం ఏదైతే ఉందో అవన్నీ చూసి ఈ ప్రాపర్టీస్ ని ఆక్షన్ చేసి వాళ్ళు రికవర్ చేసి వీళ్ళు ఏ విధంగా భారతదేశ ఎకనామిక్ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థను వాళ్ళు నష్టపడేటట్టుగా చేశారో, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు 1,75,000 కోట్ల దాకా వీళ్ళు పరిగెత్తి బయటికి ఫిజిటివ్స్ గా ఉన్న వాళ్ళు నష్టాలు చేకూర్చారు. కాబట్టి వాళ్ళ ప్రాపర్టీస్ ని ఆక్షన్ చేసి వాటిని మనం రికవర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒకవైపు ఎక్స్ట్రాడిషన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకొకటి ఈ ఫ్యూజిటివ్ అఫెండర్స్ యాక్ట్ కింద
వాళ్ళ ప్రాపర్టీస్ ని ఐడెంటిఫై చేసి మనం అటాచ్. కాబట్టి ఈ అన్ని రకాలుగా ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల రాబోయే కాలంలో ఎవరైనా ఇటువంటివి చేయాలనుకున్నా వాళ్ళ మీద ఎఫెక్టివ్ గా మనం చేయడానికి, తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఎక్స్ట్రడిషన్ అన్న ప్రాసెస్ ని కూడా మనం కొంచెం వేగవంతం చేయాలన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ మీరు ఇతర దేశాలు చూసుకుంటే అక్కడ ఉన్న రాజ్యాంగంలో ఉన్న ఏవైతే అక్కడి సిటిజన్స్ కున్న ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటికి చాలా ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అందువల్ల ఇది అప్ టు సుప్రీం కోర్టు కూడా తీసుకువెళ్తారు అక్కడ. కాబట్టి ఇట్స్ ఏ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అందువల్ల ఇవన్నీ పడడం కన్నా మేము సూచన ఏం చేసింటే బ్యాంకింగ్ వ్యవస్థలో ఎక్కడైనా ఈ రెడ్ ఫ్లాగ్స్ అన్నవి రాగానే ఇమీడియట్ గా యాక్షన్ అక్కడ మొదలవుతే ఏమవుతుందంటే వీళ్ళు పరిగెత్తిపోవడం, మళ్ళా వాళ్ళని తీసుకురావడం, ఈ ప్రాసెస్ లో అంతా కూడా అయ్యే టైం వేస్ట్, ఇదంతా కూడా మనం నిరోధించవచ్చు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే సార్, ఓకే. రాంబాబు గారు, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు దోచుకొని పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తిరిగి తెచ్చే వరకు ఆ రుణాలు ఎన్పిఎల్గా పడి ఉండాల్సిందేనా అండి? రాబట్టే మార్గాలు ఏమైనా ఉన్నాయా అసలు? అంతే కదండి. ఇప్పుడు సిస్టమ్ లో ఈ దేశంలో ఇండస్ట్రీ సిక్ అయినా ఏమో కానీ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా సిక్ అవ్వలేదు. సో మెనీ ఇండస్ట్రీ సిక్ అయినాయి. సిక్ అయినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ రికవర్ చేసుకోవడానికి బ్యాంకుల ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి? లిటిగేషన్, కోర్టులకు వెళ్ళి దాని మీద ముందుగా వచ్చేటప్పటికి ఒక రకమైన సిస్టము, ఇంకో రకమైన కోర్టు. అన్లెస్ దాని కనుక ఇది చేయకపోతే అనేక రకాలైనటువంటి లూప్ హోల్స్ ని వారు దాన్ని చేసుకుని, ఇప్పుడు మన భారతదేశం చట్టం ప్రధానంగా ఒక చిన్న ఒక వాక్యం మీద డిపెండ్ అయి ఉంది. అదేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లోని ప్రిఫేస్ లో కూడా చూస్తే 100 accused may be freed but 1 innocent should not be punished. చాలా విస్తృతమైనటువంటి ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రాసెస్ చేసేటటువంటి దాంట్లో తయారు చేసింది. ఆ మిషన్ మీద అందరూ దానిలో ఎస్కేప్ అయిపోతూనే ఉన్నారు. మనం ఒక ఇన్నోసెంట్ ని పనిష్ చేయకూడదు అనేటటువంటి దాంట్లో ప్రతి ఒక్క వ్యక్తి ఇన్నోసెంట్ గానే దాన్ని, నాకు వ్యాపారంలో నష్టాలు వచ్చినాయి లేదా ఎక్స్పోర్ట్ పాలసీ ఏదైతే భారత ప్రభుత్వానికి ఉంది దానివల్ల నష్టపోయినాను, అనేక కారణాలు చూపించి బ్యాంకుల దగ్గర నుంచి ఎగ్గొట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇంతవరకు కూడా భారత ప్రభుత్వం డిక్లేర్ చేయటం లేదు. చూడండి, మా సంఘం ఏదైతే ఉందో గడిచినటువంటి 25 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా బ్యాంకుల్లో పేరుకుపోయినటువంటి రాని బాకీలు ఈ రకంగా ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఈ రకంగా ఉన్నాయి. పేర్లని మేము బయట పెడుతున్నాం తప్పిస్తే బ్యాంకులు బయట పెట్టావు, ప్రభుత్వాలు బయట పెట్టావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయట పెట్టదు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ప్రశాంత్ భూషణ్ గారు మన సుప్రీం కోర్టులో దీని మీద ఒక సూట్ ఫైల్ చేసి కనీసం 500 కోట్ల రూపాయలు పైబడినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు చెప్పాలి బయటికి, ప్రజలకు తెలియాలి. ఎందుకని? ఈ డబ్బంతా కూడా ప్రజలకు సంబంధించిన డబ్బు. ప్రజలు దాచుకున్నటువంటి డబ్బును రుణాలుగా మళ్లించిన బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పేరుకుపోయినటువంటి రాని బాకీలకు సంబంధించిన వ్యక్తుల పేర్లని బహిర్గతం చేయమని చెప్పి, అది కూడా 500 కోట్ల రూపాయలు పైబడిన వ్యక్తులకి సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక నోటీస్ ఇచ్చింది ఆ వ్యక్తుల పేర్లు చెప్పమని. సుప్రీంకోర్టుకి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఇన్ రైటింగ్ పాలసీ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ లో కోడ్ ఆఫ్ సీక్రెసీ అనేటటువంటి చట్ట ప్రకారం మేము ఒక్కరి పేరు కూడా మీరు బయట పెట్టడానికి వీలు లేదు అని చెప్పారు. చెప్తే సాక్షాత్తు ప్రధాన న్యాయస్థానం కూడా అయితే ఒక సీల్డ్ కవర్ లో పెట్టి నాకు ఇమ్మని చెప్పారు తప్పిస్తే అసలు ఈ చట్టమే తప్పిది, దీన్ని పక్కన పెట్టండి. ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుని మోసగించినటువంటి వ్యక్తులు పేర్లు ఎందుకు చెప్పకూడదండి? ఒక బంగారు నగర కట్టు పెట్టి ఒక బ్యాంకులో కనుక దాన్ని తీసుకుంటే 3 నెలల తర్వాత వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ సంబంధిత ఫ్యామిలీ వివరాలు అన్ని కూడా పేపర్లో వస్తున్నాయి కదా. మరి దీనికి మనం వచ్చిన అడ్డంకి ఏమిటి? అయినా సరే సుప్రీంకోర్టు ఆ క్లోజ్డ్ కవర్ లో పేరు తీసుకుని తప్పిస్తే ఇంతవరకు వాటిని నోచుకోలేదు. అంటే ఈ ఆర్థిక నేరగాళ్ళు ఎవరనేటటువంటిది తెలుసుకునే హక్కు ప్రజలకైతే ఉంది కదా. ఆ రూపంలో చట్టాలైతే మార్చాలి కదా. సో ప్రజలకు తెలియదు, ఆ రకమైనటువంటి వాళ్ళు ఏ రకంగా కూడా మళ్ళీ రీపే చేయరు. సో బ్యాంకులు ఇవాళ విరివిగా, అందులో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల దగ్గర ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయి కాబట్టి వారు ఎక్కువ రుణాలు ఇస్తారు. ఆ ఎక్కువ రుణాలు ఇచ్చినటువంటి కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి అనేక మంది మోసం చేయటం వల్ల ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులే నష్టాలకు వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటివి, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సినటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు దెబ్బతింటే ఈ దేశంలో అల్పసంఖ్యాక వర్గాల వారికి, అల్ప ఆదాయ వర్గాల వారికి రుణ సౌకర్యం ఎవరు కల్పిస్తారండి? ఎవరు కల్పించరు. ఒకవేళ వారిని కనుక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో కనుక దానిలో ఇన్వాల్వ్ చేయకపోతే ఈ దేశం ఆర్థికంగా ఎక్కడి నుంచి ముందుకు వెళ్తుంది? సో ఈ చైన్ ఎఫెక్ట్ కనుక మనం చూస్తే ఈ ఆర్థిక నేరగాళ్ల మీద తీసుకున్నటువంటి ఏ రకమైనటువంటి సానుకూల దృక్పథం కానీ, సానుకూల ధోరణి కానీ, ఇది దేశానికి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి దాని మీద మనం ఆలోచించాలి. మొత్తం 89-90 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్ లో 14-15 లక్షల కోట్ల రూపాయల రాని బాకీలు అయితే
ఇంతకు మించి ఇష్యూ ఏముంది పార్లమెంట్ లో డిస్కస్ చేయడానికి? ఇంతకు మించి ఇష్యూ ఏమైంది న్యాయస్థానాలు వీళ్ళందరినీ పనిష్ చేయడానికి? మీరు ఆశ్చర్యపోతారు. ఇంతవరకు కూడా ఇవన్నీ కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఇవన్నీ ఈ నేరస్తులందరినీ కూడా విచారిస్తున్నారు తప్పిస్తే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంతవరకు అప్లై చేయలేదు. ఇది క్రిమినల్ గా కన్వర్ట్ చేయడానికి అర్హమైనటువంటి కేసు. ఒక్క వ్యక్తిని కూడా ఇంతవరకు కూడా జైలులో పెట్టలేదు. రఘురామ్ రాజన్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హోదాలో వారు అన్నది ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు ఫెయిల్ అయినా భారతదేశంలో బ్యాంకులు ఫెయిల్ అవ్వలేదు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్ఫెక్ట్ వ్యవస్థ. కానీ ఈ రకమైనటువంటి ఉపేక్ష కొనసాగితే రేపు పొద్దున్న ఇవి కూడా ఆ దారిలో వెళ్ళేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఇద్దరి మీద చర్య తీసుకోండి. రిజర్వ్ బ్యాంక్ అన్ని చేయగలుగుతుంది కానీ ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అది ప్రభుత్వాలు మాత్రమే చేయాల్సినటువంటి పని. అందుకని ఈ బ్యాంకుల్ని మోసం చేసినటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా రాని బాకీలుగా ఎల్లకాలం ఉండకుండా ఉండాలంటే మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో వాళ్ళని శిక్షించండి అని చెప్పి ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హోదాలో చెప్పారు. ఆ శిక్షలు కనుక ఈ రోజు పడిన రోజున ఖచ్చితంగా పరిస్థితిలో మార్పు వచ్చుండేది, మెరుగుదల ఉండుండేది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో రాని బాకీలుగా పేరుకుని ఉండకుండా ఉండేటటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉండేది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. ఓకే సార్, ఓకే. లక్ష్మీనారాయణ గారు, ఈ ఆర్థిక నేరగాళ్లలో చాలా మంది మీద లుకౌట్ సర్క్యులర్స్, ఇంటర్పోల్ నోటీసులు జారీ చేశామని కేంద్రం చెప్తుంది. అయినా వారి అప్పగింతలపై అంతర్జాతీయ సమాజం నుంచి ఎందుకు మద్దతు రావటం లేదండి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు చెప్పినట్టు అనేక నోటీసులు ఉన్నాయి. లుకౌట్ నోటీసులు ఉన్నాయి, తర్వాత రెడ్ కార్నర్ నోటీసెస్ ఉన్నాయి, బ్లూ కార్నర్ నోటీసెస్ ఉన్నాయి. ఇలా రకరకాల నోటీసెస్ ఇంటర్పోల్ ఏజెన్సీకి ఇక్కడ నుంచి మనం పంపిస్తుంటాం. కానీ అక్కడ ఏంటంటే, ఆ సంబంధిత దేశాలు ఎంత వాటి మీద చర్యలు తీసుకుంటున్నాయి అన్నది ఒక ముఖ్యమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో సంబంధం ఉన్న వాళ్ళు లైక్ దావూద్ ఇబ్రాహిం, ఇక్బాల్ మిర్చి, వీరందరి మీద కూడా రెడ్ కార్నర్ నోటీసెస్ ఉన్నాయి. కానీ ఆ కన్సర్న్ ప్రభుత్వం వీటి మీద ఏ విధంగా స్పందిస్తూ ఉంది అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల ఈ ఇంటర్పోల్ ద్వారా సిబిఐ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వారు కంటిన్యూస్ గా ప్రాసెసింగ్ చేస్తూ ఇంటర్పోల్ మీద ప్రెషర్ తీసుకొస్తూ ఇది చేయాల్సిన అంశం. తర్వాత సంబంధిత దేశాల్లో కూడా వాటి మీద చర్యలు. సాధారణంగా ఏమవుతుందంటే, ఇంతకుముందు రాంబాబు గారు చెప్పినట్టు మన దేశం నుంచి పారిపోయి ఆ దేశాల్లో తలదాచుకుంటున్న వాళ్ళు చాలా మంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కొన్ని ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఇంకా ఎలా ఉందంటే, కొన్ని దేశాలు మాత్రమే మన దేశం వాళ్ళు అక్కడికి, ఆ దేశం వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళు అంగీకరిస్తారు. కానీ కొన్ని దేశాలు, ఫ్రాన్స్, బెల్జియం ఇలాంటి దేశాలు తీసుకుంటే, వాళ్ళు వాళ్ళ దేశాల నేరస్తులు, వాళ్ళ దేశాల ప్రజలు కానీ పౌరులు కానీ ఏదైనా చేస్తే వాళ్లను మన దేశానికి పంపించడానికి వాళ్ళు ఒప్పుకోరు. మీ దగ్గర ఏదైనా చర్యలు చేయాలంటే ఆ కేసు అంతా మా దగ్గరికి పంపించండి, మేము అక్కడ కోర్టులలో నడిపించి ఇన్ కేసు వాళ్ళకి శిక్ష పడితే వాళ్ళకు శిక్ష అక్కడే అమలయ్యేటట్టు చూస్తామని చెప్తారు తప్ప వాళ్ళను మన దగ్గరికి పంపించడానికి వాళ్ళ సుముఖం లేదనమాట. కాబట్టి ఇలా ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ లో కూడా రెండు డిఫరెంట్ ఇవిగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, వీటన్నిటిని కూడా లూప్ హోల్స్ ను వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకుంటూ వీళ్ళు అక్కడ వాళ్ళు ఉండే సమయాన్ని పొడిగించుకోవడం, తర్వాత వాళ్ళ మీద ఉన్న నోటీసులు సర్వ్ కాకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలు చేస్తున్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కోఆపరేషన్ అన్నది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా ఒక విస్తృతంగా జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ చట్టాలను, వీటిలో ఉన్న వీటిని మైనర్ లూప్ హోల్స్ వీటిని ఎక్స్ప్లాయిట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోకుండా మనం కంటిన్యూస్ గా పర్ష్యూ చేస్తుండాలి, వాటిని యాక్టివ్ గా మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలన్నది మన ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ కూడా చేయాల్సిన పని. ఓకే సార్, ఓకే. ప్రతిధ్వనిలో ఇప్పుడు స్వల్ప ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం. రాంబాబు గారు, ఈ ఆర్థిక నేరాల సగటు పరిమాణం కూడా పెరిగిందంటున్నాయి సార్ గణాంకాలు. గడిచిన 6-7 ఏళ్లలో ఈ మొత్తం 4 కోట్ల నుంచి 19 కోట్ల వరకు పెరగడానికి దేనికి సంకేతం సార్? ఇప్పుడు మీరు ఏ ఒక్క బ్యాలెన్స్ షీట్ తీసుకున్నా కూడా ఇప్పుడు 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మిగిలినాయండి ఈ దేశంలో. ఈవెన్ న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంకులు కూడా తీసుకున్నా కూడా 14% నుంచి 22% వరకు ఎన్పిఏలు ప్రతి బ్యాంకులో కూడా ఉన్నాయి, ప్రతి బ్యాంకులో. ఈవెన్ ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకులో 2 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏస్ ఉన్నాయి. అంటే ఎన్పిఏలు ఎక్కడైతే బ్యాంకింగ్ వ్యాపారం జరుగుతుందో అక్కడ రాని బాకీలు ఉండటం సహజమే. కానీ ఇంత పెద్ద ఎత్తులో పబ్లిక్ సెక్టార్ రంగంలో పేరుకుపోయినటువంటివి ఇవి ఏ దేశంలో కూడా ఉండవు, మన దేశంలోనే ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఏ దేశంలో కూడా లేవు, మన దేశంలోనే ఉన్నాయి. బట్ దీనిలో ఇంత పెద్ద విరివిగా ఇచ్చిన రుణాల వల్ల వీటి పరిమాణం చాలా పెద్దదిగా దినదినాభివృద్ధి చెందుతూ ఎక్స్పాండ్ అవుతోంది.
ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ప్రక్రియని కొనసాగించాలని చూస్తోంది. బట్ ఈ ప్రైవేటైజేషన్ ప్రక్రియలో ఇంత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పేరుకుపోయినటువంటి బ్యాంకుల్ని పర్చేజ్ చేయాలన్నా కూడా ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి కదా, అంత ఈజీ కాదు కదా. అందుకని ఒక బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటి దాన్ని పెడతారట. ఈ ఎన్పిఏలన్నీ కూడా బ్యాడ్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తారట. ఆ బ్యాడ్ బ్యాంక్ లో క్యాపిటల్ ఎవరు పెడతారు? ప్రభుత్వాలే పెట్టాలి, మళ్ళీ ప్రైవేట్ పీపుల్ కాదు. సో ఆ చివరికి లక్షల కోట్ల రూపాయలు బ్యాడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అవి ఎక్కడి నుంచి మళ్ళీ రికవర్ చేయాలి? అవన్నీ కూడా రికవర్ అవ్వవు. ఈ రూపంలో కూడా మీరు ఆలోచిస్తే ఇదే విజయ మల్యాకి సంబంధించినటువంటి 4,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంక్ టెక్నికల్ గా రైట్ ఆఫ్ చేసింది అక్కడి నుంచి. అంటే ఏమిటి? ఇది ఇంకా రికవర్ అవ్వదు, ఇది మేము లీగల్ గా దీన్ని రికవర్ చేసుకుంటాం. ఈ లోపల బ్యాలెన్స్ షీట్స్ లో మాత్రం ఇవి చూపించమని చెప్పి పక్కన పెట్టేశారు. ఇవి చివరికి ఏం చేస్తారు? ఎవరికి ప్రపంచానికి తెలియకుండా ఏదో ఒక రోజున రైట్ ఆఫ్లు అయిపోతాయి. ఈ దేశంలో రైట్ ఆఫ్ అయినటువంటి అమౌంట్ కనుక మనం చూస్తే యాజ్ ఆన్ టుడే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు స్థాపించిన దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 24 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ అయిపోయినాయి ఈ ఇండస్ట్రీ ఇచ్చి. అంటే ఇవాళ ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ రూపంలో గవర్నమెంట్ కి వెళ్లాల్సినటువంటి మనీ అంతా కూడా వీళ్ళని రైట్ ఆఫ్ చేయడంలోనే సరిపోయినాయి ఇవన్నీ కూడా. అంచేత వీటి పరిమాణం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇన్ని చట్టాలు పట్టుకొచ్చినా కూడా ఈ చట్టాల వల్ల ఏ రకంగా కూడా ప్రయోజనం కలిగినప్పుడు మా దగ్గర నుంచి కొన్ని సలహాలు చెప్పాం. ఏమిటి మేము సలహా చెప్పింది? అది ఇవి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ఫిక్స్ చేయండి. అంటే వ్యక్తిగతంగా ఏ కంపెనీ అయితే రుణాలు తీసుకుని ఎగ్గొట్టినారో వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను జప్తు చేయమన్నాం. అంటే మీరు ఆలోచించండి, కంపెనీ నష్టపోయే రాని బాకీల కింద అవుతున్నాయి తప్పిస్తే దానిలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరో కూడా నష్టపోవట్లేదు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని జప్తు చేసేటటువంటి చట్టం ఎప్పుడైతే వస్తుందో ఈ రకమైనటువంటి మోసాలకి అడ్డుకట్టబడుతుంది. అదే రకంగా ఈ మోసగాళ్ళకి ఎవరైతే ఉన్నారో, మోసానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏ రకమైనటువంటి ప్రజోపయోగ సంస్థల్లో కూడా వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి వీల్లేదనేటటువంటి మార్పు కూడా తీసుకుని రావాలి. అదర్వైజ్ ఇవాళ ఈ నెక్సెస్ ఎట్లా ఉందనంటే ఈ మోసగాళ్ళకి అట్లాగే అదే రకంగా రాజకీయ నాయకులకి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమందికి చాలా స్ట్రాంగ్ బంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడో వీళ్ళని సేవ్ చేసేస్తుంది ఆ సిస్టమ్. అంచేత ఈ రకమైనటువంటి రక్షణ కవచం స్ట్రాంగ్ గా ఉన్నంత కాలం తప్పనిసరిగా వీళ్ళని మనం టచ్ చేయటం అనేటటువంటిది అంత ఈజీ విషయం కాదు అది. అందుకని ఆర్థిక నేరాలకి పాల్పడినటువంటి వ్యక్తుల్ని ఏ రకమైనటువంటి మెర్సీ అనేటువంటి లేకుండా కొంతమందిని కనుక శిక్షించిన రోజున మిగతా వాళ్ళందరికీ ఆ రకమైనటువంటి మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవి లేకనే ఇవాళ బ్యాంకులన్నీ కూడా బాధపడుతున్నాయి. ఏ బ్యాంకు చూసినా కూడా 14 నుంచి 22% వరకు పేరుకొనిపోయినటువంటి రాని బాకీలు భవిష్యత్తులో వాటి యొక్క అస్తిత్వాన్నే దెబ్బతీసే ప్రమాదం ఉందని మాత్రం మనం గమనించాలి. ఓకే సార్, ఓకే. లక్ష్మీనారాయణ గారు, ఇలాంటి నేరాల దర్యాప్తు, అరెస్టులు, ఆస్తుల జప్తులో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లదే కీలక పాత్రగా ఉంటుందండి. అలాంటప్పుడు అసలు వీళ్ళు దేశం విడిచి ఎలా పారిపోతున్నారు సార్? అంటే ఏమవుతుందంటే ఈ మొత్తం ప్రక్రియ జరిగిన తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చి మన దగ్గర కంప్లైంట్ ఇస్తారు. అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మెహుల్ చోక్సీ తీసుకుంటే 13,600 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉన్న అధికారులతో కుమ్మక్కయి అతను ఏ విధంగా బ్యాంకులోంచి డబ్బులు ఏ విధంగా తీసేశాడని ఆ తర్వాత వాళ్ళ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఆర్ ఏదైనా ఒక విజిలెన్స్ కమిషనర్ ఎంక్వైరీ ఆర్ ఇంటర్నల్ విజిలెన్స్ లో బయటపడిన తర్వాత అప్పుడు మనకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే 2018లో జనవరి 7న మెహుల్ చోక్సీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు దేశం నుంచి బయటికి. అంతకు ముందే అతను అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనం ఒక గమనిస్తూ ఉండాలి. మెహుల్ చోక్సీ అనే వ్యక్తి బయటి దేశానికి వెళ్ళి ఎందుకు అక్కడ ఈ సిటిజన్షిప్ తీసుకుంటున్నాడు, ఆ తర్వాత అతను మెయిన్ గా ఏ బ్యాంకుల్లో ఈ విధమైన రుణాలు తీసుకున్నాను, ఇదంతా ఏమవుతుందంటే ఇంతకు ముందు రాంబాబు గారు అన్నప్పుడు అక్కడ బ్యాంకులో ఉన్న అధికారులు తర్వాత పొలిటికల్ వాళ్ళ కుమ్మక్కి ఎప్పుడైనా అవుతుందో అది బయటికి రాదు. ఈ వ్యక్తులంతా వెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో సురక్షితంగా చేరుకున్న తర్వాత అప్పుడు కేసులు బయటికి వస్తే మళ్ళా వీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు మనం చేయాలి. ఎందుకంటే సిబిఐ, ఈడీ అన్న ఇవి ఎప్పుడు వస్తాయంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు రంగంలోకి వస్తారు. యాక్చువల్ గా బ్యాంకుల దగ్గర విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ప్రతి బ్యాంకుకు ఒక సివిఓ ఉంటారు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అని. వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగం ఏంటంటే ఇటువంటి జరుగుతున్న అవకతవకలన్నింటినీ వాళ్ళు పట్టుకొని దాన్ని బయటికి తీసుకురావడం. కాబట్టి ఆ వ్యవస్థ కూడా మనం బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చింది మన దగ్గర. అందువల్ల ఈ టెక్నాలజీని కూడా మనం రంగంలోకి దింపాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో చూస్తే ఫేస్లెస్ ఆడిట్ అని చెప్పేసి వాళ్ళు మొదలు పెట్టారు అక్కడ. అంటే వ్యక్తులు ఎవరున్నా వాళ్ళ సంబంధం లేదు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు సిస్టమ్స్ తయారు చేసి ఈ ప్రాసెస్ ను వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అదే విధంగా బ్యాంకులలో ఎస్పెషల్లీ హై ఎండ్ లోన్స్ ఏవైతే ఇస్తున్నారో వాటన్నిటినీ కూడా మనం ఫేస్లెస్ లాగా చేసి, అంటే అక్కడ సబ్మిట్ చేసిన పేపర్స్ ఇవన్నీ కూడా ఎక్కడో వేరే చోట దాని ప్రాసెసింగ్ కనుక మనం చేయగలిగితే ఇక్కడ బ్యాంక్ అధికారులు కుమ్మక్కైనా కూడా అది త్వరగా మనం బయటికి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు మార్టిగేజ్ చేయాలి, ఆ ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా అన్నవి వెరిఫికేషన్స్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతాయంటే ఇన్వెస్టిగేషన్ లో అయినప్పుడు వాళ్ళని మేము అడుగుతుంటాం, మీరు యాక్చువల్ గా మీ రూల్ ప్రకారం మార్టిగేజ్ చేయాలి కదా, మార్టిగేజ్ అసెస్మెంట్ అవ్వాలి కదా, అక్కడ ప్యానల్ వాల్యూరో ఎవరో వాల్యూ ఇవ్వాలి కదా. ఇటువంటివి చాలా విషయాలు హై ఎండ్ లోన్స్ లో అనేక ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం ప్రాసెసింగ్ అప్పుడే దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే ఇది మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని పట్టుకునే ధోరణి కాకుండా జరుగుతున్నప్పుడే దాని మీద ఒక నిఘా వేసి అవి జరగకుండా చేయడానికి ప్రివెన్షన్ కూడా మనం చేయొచ్చు అన్నది ఇప్పుడున్న టెక్నాలజీని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత రెడ్ కార్నర్ నోటీసెస్ ఇవన్నీ ఇష్యూ చేయడం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయం. అది ఇట్స్ ఎ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటాం మనం. అందుకనే ఇవి ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడే మనం ఏదైనా ఈ మన టెక్నాలజీ వాడి కనుక మనం చేయగలిగితే ఈ స్థాయికి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అన్నది నా అభిప్రాయం. ఓకే సార్. రాంబాబు గారు, ఈ దేశీయ చట్టాల్లో ఆర్థిక నేరగాళ్లకు ఇంకా రాచబాటలు పరుస్తున్న లొసుగులు ఏమైనా ఉన్నాయండి? వాటిని ఎలా పరిహరించాలి? తీసుకున్న అప్పు ఎగ్గొట్టాలంటే వణుకు పుట్టేలా చేయడం ఎలా అండి? ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ చట్టాలు కనుక చూస్తుంటే మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 7 దేశాలు ఉన్నాయి. షార్జా కానీ, లేకపోతే అబుదాబి కానీ, లేకపోతే ఇవన్నీ 7 దేశాలు ఉన్నాయి కదా. ఇది అక్కడ పౌరసత్వం, దుబాయ్లో పౌరసత్వం తీసుకొని చూస్తాను. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కూడా పౌరసత్వం ఇవ్వరు. వాళ్ళ యొక్క కంట్రీలో ఉండేటటువంటి ఒక ఫిమేల్ ని కనుక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తారు తప్పిస్తే హౌసింగ్ ఇవ్వటం, హాస్పిటలైజేషన్ ఇవ్వటం, ఎడ్యుకేషన్ ఇవ్వటం, వాళ్ళ పిల్లలకి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో చేస్తారు తప్పిస్తే ఆ వచ్చినటువంటి వ్యక్తికి పౌరసత్వం ఇవ్వరు. సౌదీ అరేబియాలో ఇవన్నీ బిజినెస్ తో చాలా దూరం, చాలా వృద్ధి చెందినటువంటి దేశాలు. అదే కనుక మీరు ఈ కరేబియన్ కంట్రీస్ లో కనుక చూస్తే కేవలం $1 మిలియన్ కనుక అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి ఏ వ్యక్తికైనా సరే పౌరసత్వం, అంటే దాదాపు ఒక 6-7 కోట్ల రూపాయలు గనక ఎవరైనా గనక వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేస్తారు. వాళ్ళు ఒకసారి పౌరసత్వం ఇచ్చిన తర్వాత 120-140 దేశాలకి సందర్శించేటటువంటి అవకాశం వీసాలు ఇచ్చి కల్పించేస్తారు. వాళ్ళకి ఎక్కడ డినై చేయడానికి లేదు. అందుకే ఈ చోక్సీ అనే వ్యక్తిని ఎప్పుడైతే అతన్ని ట్రాక్ చేశారో ఆ రోజు నేను చెప్పారు, మీరు రండి, వీళ్ళని తీసుకుని వెళ్ళిపోవచ్చు అనేటటువంటి సంకేతం ఇస్తే భారత ప్రభుత్వం ఒక స్పెషల్ ఫ్లైట్ లో అధికారులను పంపించినారు అని ఇక్కడ అడ్వకేట్ వాదించింది. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినాడు. ఏం వాదించినారు? అసలు మీ పౌరుడే కానప్పుడు ఈ ఇంకో దేశానికి పౌరుడైనప్పుడు ఏ రకంగా వెళ్తారంటే మళ్ళీ ఉత్త చేతుల్లో వెనక్కి తిరిగి వచ్చారు. అందుకని ఇవన్నీ దేశాల మధ్యలో మాత్రం తప్పనిసరిగా వీటి మీద చర్చ జరగాలి. పౌరసత్వం అనేటటువంటిది ఆటోమేటిక్ గా అందులో నేరగాళ్ళని తెలిసి కూడా పౌరసత్వం ఇవ్వటం అనేటటువంటిది ఇది తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కంట్రీస్ కి ఉపయోగపడేటటువంటిది కాదు అనేటటువంటి వాదన చేయాలి. రెండోది వచ్చేటప్పటికి ఇంటర్నల్ గా మనకి 6 రకాలైనటువంటి ఆడిట్స్ ఉన్నాయి. అంటే ఒక అడ్వాన్స్, అది ఎంతైనా అమౌంట్ కానివ్వండి, ఒక అడ్వాన్స్ కనుక చేయాలంటే ఇంటర్నల్ ఆడిటింగ్ జరుగుతుంది, ఎక్స్టర్నల్ ఆడిటింగ్ జరుగుతుంది, కాంకరెంట్ ఆడిటింగ్ జరుగుతుంది, స్పెషల్ ఆడిట్ జరుగుతుంది, దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆడిట్ జరుగుతుంది. ఇన్ని రకాల ఆడిట్లు జరిగినా కూడా 4 సంవత్సరాల పైబడి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 14,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ఫ్రాడ్ జరిగింది అనే దాని మీద ఇంతవరకు కూడా సమాధానం లేదు. ఇన్ని రకాల ఆడిట్ జరిగినా కూడా 4 సంవత్సరాల వెలికి తీయలేకపోయినారా? అంటే ఇక్కడ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాలు కాదు, ఆ సిస్టమ్ ని అమలు చేసేటటువంటి ప్రక్రియలో ఉండేటటువంటి లోపాలు, వాటి మీద సరైనటువంటి ఒక అవగాహన లేకుండా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అంచేత వీటి మీద చాలా సీరియస్ గా డిస్కషన్ చేసి ఎక్కడికక్కడ కనుక మనం వీటి మీద చర్యలు కనుక తీసుకోకపోతే భవిష్యత్తు చాలా అంధకారంలో ఉండే ప్రమాదం మాత్రం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. లక్ష్మీనారాయణ గారు, ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం 2018లో ఆర్థిక నేరగాళ్ల ప్రత్యేక బిల్లును తీసుకొచ్చిందని చెప్తున్నారు కదా, అది కొర్రలేని పామే అనుకోవాలంటారండి? అంటే యాక్చువల్ గా ఏమైందంటే ఈ నేరస్తులు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతారో వాళ్ళని ప్రాపర్టీస్ ని వీటిలను అటాచ్ చేయడానికి ఇది ముఖ్యంగా మనకు ఉపయోగపడుతుంది. ఇందులో ఏం చేశారంటే ఈ యాక్ట్ లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనే 2018లో ఒక ఫ్యూజిటివ్ అఫెండర్, ఎకనామిక్ అఫెండర్ అంటే ఎవరు అన్నదాన్ని డెఫినేషన్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఏమన్నారంటే
క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే మన దేశాల్లో చర్యలు జరుగుతాయని ఇక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు, తర్వాత అబ్రాడ్ లో ఉంటూ విదేశాల్లో ఉంటూ మన దేశాల ప్రాసిక్యూషన్ కోసం వాళ్ళు సహకరించకపోవడం, ఈ ఇద్దరిని ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ గా చేస్తారు. అందువల్ల ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది సంబంధిత కోర్టులో ఒక అప్లికేషన్ వేస్తుంది, వీళ్ళను ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ గా మీరు డిక్లేర్ చేయండి అని. చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే నీరవ్ మోడీ జూలై 2018 ఆయన ఫ్యూజిటివ్ అఫెండర్ గా డిక్లేర్ చేశారు. అదేవిధంగా విజయ్ మల్లాయని జూన్ 20, 2018 చేశారు. అందువల్ల ఈ చట్టం ద్వారా ప్రస్తుతం మనం చేస్తుంది ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేసి వాటిని ఆక్షన్ చేసి ఏవైతే వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకున్నారో ఆ డబ్బులు మళ్ళా వ్యవస్థలోకి వచ్చే విధంగా ఇది అవుతుంది అనమాట. కాబట్టి అట్లీస్ట్ వన్ మోర్ యాక్ట్, వాళ్ళ ప్రాపర్టీస్ ని మనం ఆక్షన్ చేసి చేయడం, తర్వాత వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోవడం. కాబట్టి ఈ రెండింటికి చట్టం కూరలేని పాము అనకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్షన్ దట్ ఈస్ ఇనిషియేటెడ్. వీళ్ళ ప్రాపర్టీస్ ని ఆక్షన్ చేసి మళ్ళా ప్రజల డబ్బు మళ్ళా తిరిగి తీసుకురావడానికి ఒక మాధ్యమం లాగా దీన్ని ఉపయోగిస్తారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న లక్ష్మీనారాయణ గారికి, రాంబాబు గారికి ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.